భారతీయ సమాజం అంటేనే ఉమ్మడి కుటుంబాలు, బంధాలు, పెళ్లిళ్ళు, ఒకరితో ఒకరు ముడిపడి ఉండే జీవితాలు. కానీ మనకు తెలియకుండానే మన కళ్ళ ముందే ఒక నిశ్శబ్ద విప్లవం, ఒక సరికొత్త సామాజిక మార్పు చోటు చేసుకుంటోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఆర్ఎస్ 2024 నివేదిక అధికారిక గణాంకాలు మన సాంప్రదాయ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఎస్ఆర్ఎస్ 2024 నివేదిక ప్రకారం మన దేశంలో ఒంటరిగా జీవిస్తున్న మహిళల సంఖ్య పురుషుల కంటే ఏకంగా 2.5 రెట్లు ఎక్కువగా ఉంది. జాతీయ సగటును పరిశీలిస్తే దేశంలో ఒంటరిగా ఉంటున్న పురుషులు కేవలం 1.6% మాత్రమే కాగా ఒంటరిగా జీవిస్తున్న మహిళలు 5.4%గా నమోదయ్యారు. ఈ మార్పు కేవలం ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో వ్యత్యాసం మరింత స్పష్టంగా షాకింగ్ గా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే పురుషుల కంటే మహిళలు 4 నుండి 5 రెట్లు ఎక్కువగా ఒంటరిగా జీవిస్తున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? సాంప్రదాయాలకి, కుటుంబ వ్యవస్థలకి ప్రాధాన్యత ఇచ్చే మన సమాజంలో ముఖ్యంగా దక్షిణాదిలో మహిళలు ఒంటరి జీవనం వైపు మొగ్గు చూపడానికి లేదా ఒంటరిగా మిగిలిపోవడానికి గల అసలు కారణాలేంటి? ఈ వీడియోలో దీని వెనుక ఉన్న సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రహస్యాలను లోతుగా విశ్లేషిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్. మొత్తంగా అన్ని రాష్ట్రాలను కలిపి చూసినప్పుడు పురుషుల కంటే మహిళలు 4 నుండి 5 రెట్లు ఎక్కువగా ఒంటరిగా జీవిస్తున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. పైకి ఇది కేవలం ఒక నెంబర్లా కనిపించవచ్చు, కానీ దీని వెనుక భారతదేశంలో మారుతున్న స్త్రీ పురుష జీవన ప్రమాణాలు, సామాజిక స్థితిగతులు దాగున్నాయి. ఈ మ్యాక్రో ట్రెండ్ను అర్థం చేసుకోవాలంటే మనం 3 ముఖ్యమైన అంశాలను పరిశీలించాలి. మొదటిది హయ్యర్ ఫీమేల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అంటే పురుషుల కంటే మహిళలు సగటు ఆయుర్దాయం ఎక్కువగా ఉండడం. వృద్ధాప్యంలో భర్త చనిపోయిన తర్వాత మహిళలు ఒంటరిగా జీవించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. రెండవది మారుతున్న సామాజిక సమీకరణాలు. ఒకప్పుడు భర్త చనిపోతే పిల్లలపై ఆధారపడే తల్లులు నేడు ఎవరికి భారం కాకూడదనే ఆలోచనతో ఒంటరిగా ఉండడానికి మొగ్గు చూపుతున్నారు. ఇక మూడవది వలసలు. ఉద్యోగాల రీత్యా యువత ఇతర ప్రాంతాలకు లేదా విదేశాలకు వెళ్లడం వల్ల కూడా ఇళ్లలో మహిళలు ఒంటరిగా మిగిలిపోతున్నారు. అయితే ఈ ట్రెండ్ దేశవ్యాప్తంగా ఒకేలా లేదు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఇది ఎందుకు తీవ్రంగా ఉందో ఇప్పుడు రాష్ట్రాల వారీగా చూద్దాం. దేశంలోనే అత్యధికంగా తమిళనాడులో 11.6% మంది మహిళలు ఒంటరిగా జీవిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అక్కడ ఉన్న అధిక మహిళా లిటరసీ మరియు ఎకనామికల్ ఇండిపెండెన్స్. దశాబ్దాలుగా సాగిన సామాజిక సంస్కరణల ఉద్యమాలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. తమిళనాడులో ఇండస్ట్రియలైజేషన్ కారణంగా మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడగలిగే సామర్థ్యం ఉండడం వల్ల పెళ్లి వయసును ఆలస్యం చేసుకోవడం లేదా సాంప్రదాయ నియమాలను బద్దలు కొట్టి ఒంటరిగానైనా గౌరవంగా జీవించడానికి ఇక్కడ మహిళలు వెనుకాడడం లేదు. తర్వాతి స్థానంలో కేరళ 10.4%తో నిలిచింది. కేరళ కథ మిగతా రాష్ట్రాల కంటే భిన్నమైంది. ఇక్కడ 2 ప్రధాన శక్తులు పనిచేస్తున్నాయి. ఒకటి గల్ఫ్ మైగ్రేషన్. కేరళ నుండి పురుషులు పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్తుంటారు. దీనివల్ల ఇళ్లలో మహిళలు ఒంటరిగా మేనేజ్ చేయాల్సి వస్తుంది. ఇక రెండవది కేరళలో మహిళల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ దేశంలోనే అత్యధికం. అలాగే చారిత్రకంగా కేరళలో కొన్ని వర్గాలలో ఉన్న మాతృస్వామ్య వ్యవస్థల ప్రభావం వల్ల మహిళలు కుటుంబంలో మరియు సమాజంలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారు. అధిక విద్య, అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణల కలయిక, ఇలా వృద్ధాప్యంలో కూడా ఇక్కడి మహిళలు ఒంటరిగా జీవించగలుగుతున్నారు. ఇక కర్ణాటకలో 8.6% మంది మహిళలు ఒంటరిగా ఉంటున్నారు. దీని వెనుక ప్రధాన కారణంగా బెంగళూరు ఎఫెక్ట్ లేదా టెక్నాలజీ ఆధారిత పట్టణీకరణ ఉంది. దేశ నలుమూలల నుండి కార్పొరేట్ ఉద్యోగాలు, స్టార్టప్లలో పనిచేసేందుకు స్వతంత్ర మహిళలు బెంగళూరుకు వలస వస్తున్నారు. గ్లోబల్ లైఫ్ స్టైల్, ఆధునిక ఆలోచనలు, ఒంటరి మహిళల జీవన విధానాన్ని ఆమోదించే నగర సంస్కృతి కర్ణాటకలో ఈ సంఖ్య పెరగడానికి కారణమైంది. గ్రామీణ ప్రాంతాల నుండి కూడా యువతులు ఉన్నత చదువుల కోసం నగరాలకు వచ్చి ఇక్కడే స్థిరపడుతూ ఒంటరిగా రూమ్లలో లేదా అపార్ట్మెంట్లలో నివసిస్తున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో మహిళలు 8% కాగా పురుషులు కేవలం 2.1% మాత్రమే ఒంటరిగా ఉంటున్నారు. అంటే దాదాపు 4 రెట్ల వ్యత్యాసం. ఆంధ్రప్రదేశ్లో దీనికే అతిపెద్ద కారణం గ్రామీణ మహిళా సాధికారత, డ్వాక్రా వంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఇక్కడ గ్రామీణ మహిళలు ఆర్థికంగా చాలా బలంగా తయారయ్యారు.
చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ సొంతంగా డబ్బు సంపాదిస్తూ ఎవరిపైన ఆధారపడకుండా బ్రతికే ధీమాను సాధించారు. దీనితో పాటు వృద్ధాప్యంలో భర్త చనిపోతే పిల్లలు ఇళ్లలో ఇమడలేక తమ సొంత ఊరిలోనే ఒంటరిగా ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. కమింగ్ టు తెలంగాణలో ఒంటరి మహిళలు 7.6% కాగా పురుషులు కేవలం 1.6 మాత్రమే. ఇక్కడ వ్యత్యాసం దాదాపు 5 రెట్లు ఉండడం గమనార్హం. హైదరాబాద్ సాధిస్తున్న అసాధారణ ఎకానమిక్ బూమ్ దీనికి ఒక ప్రధాన కారణం. హెల్త్ కేర్, ఐటీ, ఎడ్యుకేషన్ రంగాలలో తెలంగాణ మహిళల భాగస్వామ్యం భారీగా పెరిగింది. హైదరాబాద్ లోని అర్బన్ ప్యాకెట్స్లలో ఒంటరిగా జీవించే మహిళలను చూసి సామాజిక కోణం మారుతుంది. పెళ్లి చేసుకోకపోయినా సమాజం అంగీకరిస్తుంది. అదే సమయంలో గ్రామీణ తెలంగాణలో కూడా వృద్ధులైన మహిళలు తమ సొంత ఇళ్లలోనే ఒంటరిగా ఉంటూ వ్యవసాయం లేదా కూలీ పనుల ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఈ డేటా అంతా చూశాక మనం ముందు ఒక ప్రశ్న నిలుస్తుంది. ఈ మార్పు ఫీమేల్ ఎంపవర్మెంట్ నిదర్శనమా లేక బలవంతపు ఒంటరితనమా? వాస్తవానికి దీని వెనుక 2 కోణాలు ఉన్నాయి. యువతులలో ఇది ఆర్థిక స్వేచ్ఛకు, నచ్చినట్లు బ్రతికే హక్కుకు ప్రతీక అయితే, వృద్ధాప్యంలో ఉన్న మహిళల విషయానికి ఇది వారి భద్రతకు, ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళనలను రేకెత్తిస్తోంది. లక్షలాది మంది మహిళలు ఒంటరిగా జీవిస్తున్న ఈ తరుణంలో మన నగరాల ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన రక్షణ చట్టాలు, మన సీనియర్ సిటిజన్ కేర్ సిస్టమ్ వీరికి అండగా నిలవడానికి సిద్ధంగా ఉన్నాయా? ఒంటరి మహిళల భద్రత కోసం ప్రత్యేకమైన సామాజిక రక్షణ వలయాలు అవసరమని ఈ SRS 2024 నివేదిక మన ప్రభుత్వాలను, సమాజాన్ని హెచ్చరిస్తోంది. చివరిగా భారతీయ కుటుంబ వ్యవస్థ వేగంగా రూపాంతరం చెందుతోంది. ఒకప్పుడు పురుషుడిపై ఆధారపడి మాత్రమే బ్రతకగలదు అనుకున్న చోట ఇప్పుడు లక్షలాది మంది మహిళలు ఒంటరిగా తమ జీవితాలను విజయవంతంగా లీడ్ చేస్తున్నారు. ఇది సమాజంలో వస్తున్న ఒక అనివార్యమైన మార్పు. ఈ గణాంకాలు మరియు ఈ మారిన సామాజిక పరిస్థితులపై మీ అభిప్రాయం ఏంటి? మహిళలు ఒంటరిగా జీవించడం వారి ఎదుగుదలకు సంకేతమా లేక మన కుటుంబ బంధాలు బలహీనపడుతున్నాయి అనడానికి రుజువా? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.